నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలో శ్రీ శారదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ డంకా మ్రోగించారు. నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలో శ్రీ శారదా జూనియర్ కళాశాల విద్యార్థులు అధిక మార్కులతో జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్, అధ్యాపక బృందం అభినందించారు. మార్క్స్ వచ్చాయి సెకండ్ ఇయర్లో. ఈ మార్క్స్ ఏమన్నా మా టీచర్స్ వల్ల. టీచర్స్ స్కూల్లో ఉన్నప్పుడు అసలు నాకు చదవకపోవడం, ఈ కాలేజ్కి వచ్చిన చదువులో కొంచెం ఇంట్రెస్ట్ కలిగేది. కాలేజీ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అందరు టీచర్ని సాటిస్ఫై చేయడానికి చదివిన ఆ సాటిస్ఫాక్షన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో శ్రీ శారదా జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విజయదుందు మోగించారు. ఎంపీసీ సెకండ్ ఇయర్లో వంగపల్లి మనోజ్ కుమార్ సిరిసిల్ల చరిత్రలోని మొట్టమొదటిసారిగా 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి సిరిసిల్ల డిస్టిక్లోనే మొదటి స్థానంలో సంపాదించాడు. అదే రకంగా బైపీసీలో సోని 1000 మార్కులకు గాను 955 మార్కులు సాధించి సిరిసిల్ల జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిలిచింది 955 మార్కులతో. అదే రకంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 458 మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు గాను 409 మార్కులతో సిరిసిల్ల డివిజన్ టాపర్గా నిలిచింది. తర్వాత సిఈసి ఫస్ట్ ఇయర్లో 500 మార్కులకు గాను 472 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగింది శ్రీ శారదా జూనియర్ కళాశాల. ఈ విజయాలకు మా యొక్క కళాశాల డైరెక్టర్స్తో పాటు తర్వాత కళాశాల అధ్యాపక బృందం చాలా కష్టపడి పనిచేసి పిల్లలను ఉన్నత స్థానంలో నిలవడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యానికి, తర్వాత కష్టపడిన విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, మా యొక్క శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.